ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్స్ కు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి జగన్ పార్టీ రాకూడదని దేవుడికి దండం పెట్టుకోవాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాక్షస పాలన పోవాలని ప్రజలు దేవుడికి ప్రార్థనలు చేయాలని బొత్స సూచించారు. గప్పాలు చెప్పడం మినహా కూటమి సర్కార్ చేసిందేమీ లేదన్నారు. రైతులకు మద్దతు ధర, యువత, మహిళలకు ఎలాంటి న్యాయం చేయడం లేదని ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాజ్ యూజువల్గా ఏదో ఒక గవర్నమెంట్ ప్రోగ్రాం పెట్టుకుండి ఏదో మాట్లాడుతుంటారు. ఆ ప్రోగ్రాం సంగతి ఇంకా మిగతా విషయాలు మాట్లాడుతుంటారు. అందులో భాగంగా నేను టీవీ చూసేప్పటికి చంద్రబాబు నాయుడు గారి తాలూకు మాటలు ఏమున్నాయంటే, ప్రజలందరినీ దేవుడికి దండం పెట్టుకొని మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకూడదని చెప్పి రాష్ట్రంలో అని పాపం ఆయన ఆవేదనని, ఆయన భయాన్ని ప్రజలు వచ్చి ఆవేశం. నేను కూడా అదే కోరుతున్నాను ప్రజలందరినీ కూడా, ఈ దరిద్ర ప్రభుత్వం పోవాలని. ఏదైతే మోసం, మాయ, దగ అని చెప్పి అధికారులకు వచ్చిన ఈ ప్రభుత్వం ఎంత వేగం పోతే అంత మాకు మంచి జరుగుతుందని చెప్పని ప్రజలందరినీ కూడా దేవుణ్ణి కోరాలని అని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా 5 అంటాడు, అది ఇది ఒక్కరు 5కి వచ్చి పండిస్తే పండగ లేదు. నిన్న రోజున చూసాం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, డిఎస్సి విద్యార్థులు, యువత మా పార్టీ పిలిపిస్తే ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో రియాక్ట్ అయ్యారండి. నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి